ఏమి చేసితినో మీరు కనులారా చూచితిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేను మిమ్ము మోసుకొని వచ్చి నా చెంత చేర్చుకొంటినని మీకు బాగుగా తెలియను. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనము. మనము కళ్ళు మూసుకొని ఈ దీవెనకరమైన వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఉచ్చరించుదాం. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. గరుడ పక్షి వలె ప్రభువు తన రెక్కల మీద నన్ను మోయును. ఆమేన్.